కాకినాడలో సూర్యారావుపేట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు అమ్మవారు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఈవో వీరాజ్ చౌదరి, కమిటీ సభ్యులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు విచ్చేశారు. సాయంత్రం 5 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం పొందేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాల మేరకు చేసినట్లు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. దసరా నవరాత్రి సందర్భంగా రెండో రోజుని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఊయల అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం అవడం జరుగుతుంది. రేపు సాయంకాలం మధ్యాహ్నం వరకు కూడా ఇదే దర్శనంలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసాం. ఫ్రీ దర్శనం కూడా ఫుల్గా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రసాద వితరణ కూడా 5 గంటలకే ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు కూడా ప్రసాదాలు కూడా పంచిపెడతారు. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు ఊయల ఊగుతూ ఉన్నట్టుగా దర్శనమిస్తారు. ఈ దర్శనం ఈ రోజు 5 గంటల వరకు రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా భక్తులందరికీ దర్శనం అవుతుంది. అదేవిధంగా ఈ దర్శనార్థం ఏ విధమైన సౌకర్యం కలగకుండా దర్శనాలు ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, అదేవిధంగా చలువు పందిళ్ళు, త్రాగునీరు, ఉచిత మెడికల్ క్యాంపు, అదేవిధంగా పోలీస్ సౌకర్యాలు అన్ని కూడా అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర, అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్రమంగా పెరిగే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.